ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అడ్డా. ఇక్కడి నుంచి ఆయన 2 సార్లు ఎంపీగా గెలవడంతో కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన పార్లమెంటు పరిధిలోని ఓ నియోజకవర్గంలో బీజేపీ నేతల మధ్య వర్గపోరు కేంద్ర మంత్రికి ఇబ్బందిగా మారింది. ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకల్ని నేతలు వేర్వేరు చోట్ల నిర్వహించి ఆయనకి షాక్ ఇచ్చినంత పనిచేశారా? అయితే ఈ గొడవలకు కాషాయ పార్టీలో మరో నేతనే కారణమన్న చర్చ జరుగుతోందా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం బీజేపీలో లుకలుకులు మళ్లీ మొదలయ్యాయి. హుస్నాబాద్ కాషాయ పార్టీలో నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 2 వర్గాలుగా చీలి ఎవరికి వారే కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన వర్గ విభేదాలు 3 ఏళ్లుగా చల్లారడం లేదు. గత ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ను జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆశించారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి వైపు మొగ్గు చూపింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ నేత ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్కు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. అయితే బీజేపీ అభ్యర్థికి ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడానికి పార్టీలో నేతల మధ్య గొడవలే కారణమని అప్పట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవి దక్కడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. మరోవైపు టికెట్ దక్కకపోవడంతో జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆలోపే పార్టీలో గొడవలు మళ్లీ చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గం బీజేపీలో నేతల మధ్య వర్గపోరు చల్లారడం లేదని అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈ విభేదాలు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా బహిర్గతమయ్యాయి. తాజాగా కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలను ఎవరికి వారే అన్నట్టుగా నిర్వహించారు. అయితే జన్నపురెడ్డి సురేందర్ రెడ్డికి హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మద్దతు ఉందని తెలుస్తోంది. అటు రామ్ గోపాల్ రెడ్డికి బండి సంజయ్ మద్దతు ఉండడమే గ్రూప్ వార్కు కారణంగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో మరోసారి తన పట్టు పెంచుకునేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నిస్తున్నారు. అటు కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ అక్కడ తన వర్గాన్ని బలోపేతం కోసం ప్రయత్నిస్తుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల వర్గానికి చెందిన నేతలకు టికెట్లు దక్కకుండా బండి సంజయ్ వర్గం అడ్డుకుంటుందని, వారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తోందనేది ఈటెల వర్గం ప్రధానంగా ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఎంపీ ఈటెల రాజేందర్ కూడా బహిరంగంగానే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ ఇలాంటి సీనే కనిపిస్తోంది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కోసం ఓ వర్గం పనిచేస్తుండగా ఎంపీ ఈటెల రాజేందర్ కోసం మరో వర్గం నేతలు పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరంతా 2 గ్రూపులుగా విడిపోయారు. ఒకరు నిర్వహించే కార్యక్రమాలకు మరొకరికి ఆహ్వానం ఉండడం లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను కలిసికట్టుగా కాకుండా సొంతగా కొంత మైలేజ్ కోసం గ్రూపు రాజకీయాలకు తెరలేపడంపై కేడర్ ముక్కున వేలేసుకుంటోంది. అటు పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఒక వర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అన్నదానం నిర్వహించారు. బండి సంజయ్ హుస్నాబాద్ ఆసుపత్రికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చారని వారంతా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షుడు పాల్గొన్నారు. ఇలా కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలను ఎవరికి వారు అన్నట్టుగా నేతలు నిర్వహించడం నేతల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేసినట్టు అయ్యింది. మరోవైపు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరో వర్గం కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలను వేరుగా జరిపించింది. వీరు కూడా అదే ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సంజయ్ సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారని, గర్వ కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ఒకే ఆసుపత్రిలో రెండు వర్గాలు విడివిడిగా కార్యక్రమాలు చేయడంపై శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏ కార్యక్రమానికి వెళ్లాలో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని సమాచారం. అయితే గ్రూపు రాజకీయాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, అధిష్టానం జోక్యం చేసుకోకపోతే నష్టం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.